public sector. Save public sector. Save public sector. వెడల్పుగా నిలబడతామండి. బహుజనుల ఐక్యత, బహుజనుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ, ఆంధ్రప్రదేశ్ వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఉక్కు సాధకుడు అమృతరావు గారు, ఉక్కు సాధకుడు అమృతరావు గారు, అమృతరావు గారు, ఉక్కు సాధకుడు అమృతరావు గారు, ఉక్కు సాధకుడు అమృతరావు గారు, ఉక్కు సాధకుడు అమృతరావు గారు, ఉక్కు సాధకుడు అమృతరావు గారు. నిలిచి ఉన్నది అమ్మలాంటి ప్రభుత్వ రంగం, అంగడిలో నిలిచి ఉన్నది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపటానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా ఒక కృత నిశ్చయంతో ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ మెయిన్ గేట్ వద్దన బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉన్నాం. మరి బహుజన్ సమాజ్ పార్టీ స్టేట్ నేషనల్ నాయకులు, రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు కూడా ఈరోజు హాజరవుతూ ఉన్నారు. అంతేకాదు మా ప్రియతమ నాయకురాలు బెహన్జీ మాయావతి గారు కూడా ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మరి ముందుకు ఈ ఉద్యమాన్ని కొనసాగించమని మాకు ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి మరి ఈ సందర్భంగా మేమంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సమాయత్తపరిచి విశాఖ ఉక్కు బహుజనుల హక్కు అనేటువంటి నినాదంతో మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బహుజనులందరూ కూడా విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తే అది అందరికీ చాలా ఎక్కువ నష్టం కలుగుతున్న ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని ముందు కొనసాగించే క్రమం ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి జరుగుతున్నటువంటి ధర్నాలో మరి ఈ ఒక గట్టి నిర్ణయం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది, తీసుకుంటాం కూడా. కాబట్టి అక్కడ ధర్నా కార్యక్రమాన్ని మనం అందరూ కూడా జయప్రదం చేద్దాం. మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అవుతుంటే కిమ్మనకుండా కూర్చున్నారు. ఇక్కడ 60 పైగా గ్రామాల ప్రజలు 22,000 ఎకరాలని ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఇచ్చారు. అమరావతిలో 33,000 ఎకరాలు ఇచ్చారు రైతులు. అక్కడ ఒక్కొక్క ఎకరానికి 1000 గజాల ఇళ్ల స్థలం,
400 గజాల కమర్షియల్ స్పేస్ ఇస్తున్నారు. వాళ్ళకి ప్లాట్లు హ్యాండ్ ఓవర్ చేసే వరకు ప్రతి సంవత్సరం 30,000 రూపాయలు ఇస్తున్నారు ప్రతి ఎకరానికి అక్కడికి. మరి అది ఇక్కడ ఉన్నటువంటి 60 పైగా గ్రామాల ప్రజలు 27,000 ఎకరాలు ఇస్తే వాళ్ళకి ఏం ప్రయోజనం చేకూరుతుంది? ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్కి భూమిని అప్పచెప్తే ఆ భూమిని ప్రభుత్వం జిందాల్కి అదానీలకి అప్పగిస్తారా? అప్పుడు ఈ 64 గ్రామాల ప్రజలు లేదా 67 గ్రామాల ప్రజల యొక్క ఏదైతే భూములు ఉన్నాయో హక్కులు ఏమవుతాయి? అంటే కాంపన్సేషన్లు ఇచ్చేసి ఇక్కడ ప్రజల భూములు కొట్టేసి మరి ప్రభుత్వ పరం చేసుకుని మళ్ళీ ప్రైవేట్కి ఇచ్చేస్తారా? ఉన్న అప్పు ఎంత? ఇక్కడ 20,000 కోట్ల కన్నా ఎక్కువ అప్పు లేదు. ఇదే స్టీల్ ప్లాంట్ నుంచి ట్యాక్సుల రూపంలో కానీ డివిడెంట్ రూపంలో కానీ 50,000 కోట్ల రూపాయలుగా భారత ప్రభుత్వానికి ఈ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కట్టింది. సో ఇంత సేవ చేసినటువంటి, ఇంత రెవెన్యూ ఇచ్చినటువంటి స్టీల్ ప్లాంట్కి ఈ భారత ప్రభుత్వం తమకంటూ సొంత ఐరన్ ఓర్ కానీ లేకపోతే కోల్ కానీ లేకుండా చేసినటువంటి ఇటువంటి భారత ప్రభుత్వం ట్యాక్సులు కడుతున్నటువంటి స్టీల్ ప్లాంట్ని వాళ్ళే చంపేసి దీనికి అప్పులు పాలైందని చెప్పి గగ్గోలు పెట్టి, మరి అప్పులు పాలైంది కాబట్టి వీటిని అమ్మేస్తామని చెప్పి జిందాల్కి అదానీలకి అమ్ముతారా? మరి అప్పులు పాలైనటువంటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం నడపలేనప్పుడు మరి ప్రైవేట్ వ్యాపారస్తులు లాభాల బాటలోకి ఎలా తెస్తారు చెప్పండి? వాళ్ళకి లాభాలు ఎందుకు వస్తాయి? మరి జగన్మోహన్ రెడ్డి వ్యాపారాలు నడిపాడు, భారతీ సిమెంట్స్ నడిపాడు, చంద్రబాబు హెరిటేజ్ డైరీ నడుపుతున్నాడు, వ్యాపారాలు చేస్తున్నారు ఇద్దరు. మళ్ళీ వాళ్ళకి వ్యాపారాలు చేసి లాభాలు ఎలా గడించాల్సో తెలిసినప్పుడు ఈ స్టీల్ ప్లాంట్ని మరి అదే వ్యాపారాన్ని వీళ్ళు నిర్వహించవచ్చు కదా. ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, మరి ఇంజనీర్లు ఉన్నారు, వీళ్ళందరూ ఇటు భారతదేశంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి అధికారులు ఈ మాత్రం ఈ స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలో నడపలేరా? అంతేగాని ప్రైవేట్ వ్యక్తులు నడపగలరా? అంటే ఇక్కడ జరుగుతున్న మోసం ఏంటంటే ఈ సీఎంలకి వేల కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చి అదానీలు జిందాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి స్టీల్ ప్లాంట్ కావచ్చు, గంగవరం పోర్ట్ కావచ్చు, కృష్ణపట్నం పోర్ట్ కావచ్చు, వీళ్ళకి లంచాలు ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నారు. ఇది ప్రజల ఆస్తి. ఈ ప్రజల ఆస్తి ప్రైవేట్ పరం చేయటం అనేది బహుజన్ సమాజ్ పార్టీ నిరసిస్తుంది. ఈ 67 గ్రామాల్లోని ప్రజలు కూడా కమ్మలు లేరు, రెడ్లు లేరు. ఇక్కడ ఉన్నదల్లా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే, బహుజనులే. మరి ఇటువంటి వాళ్ళ ఆస్తిని అమ్మటానికి వీళ్ళకి ఎవరు హక్కిచ్చారు? అంటే ఇక్కడ ఉన్నటువంటి కమ్మారెడ్డి ప్రభుత్వాలు ఉత్తరాంధ్రలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అన్యాయాలు చేస్తున్నారు. దీన్ని నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున మా ఎంపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. ఇంకొక విషయం, ఈ రోజున ఇక్కడ ధర్నాలో ఏ ఎంపీ కూడా పార్టిసిపేట్ చేయలేదు. లక్నో నుంచి ఒక బీఎస్పీ ఎంపీ రామ్జీ గౌతమ్ గారు వస్తున్నారు, పార్టిసిపేట్ చేస్తున్నారు. సిగ్గుండాల ఎంపీలకి. ఇక్కడ శ్రీభరత్ ఎంపీ ఉన్నాడు, కమ్మ సామాజిక వర్గం, అతనికి విద్యాలయాలు ఉన్నాయి, మరి రకరకాల గీతం యూనివర్సిటీ ఉంది, ఆస్తులు ఉన్నాయి. ఈ ఉత్తరాంధ్ర సంపదను దోచుకుని పైకి వచ్చినటువంటి శ్రీభరత్ ఏం చేస్తున్నాడు? మరి ఆయన మామ బాలకృష్ణ, దాని అన్స్టాపబుల్ స్టార్, హిందూపూర్ ఎమ్మెల్యే 3 సార్లు అయ్యాడు. ఏం చేస్తున్నాడు? ఎవరికి వీళ్ళు అన్స్టాపబుల్? మరి ఆయన తోడల్లుడు లోకేష్ ఈ రోజున డిఫాక్టో ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నాడు. అతనేం చేస్తున్నాడు? మరి వీళ్ళందరికీ మించి చంద్రబాబు నాయుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఈ ఒక్క సమస్యని పరిష్కరించలేడా? హుద్హుద్ తుఫాన్ వస్తే 10 రోజుల్లో 15 రోజుల్లో బస్సులో ఉండటం కాదండి గొప్ప విషయం. ఈ రోజున ప్రైవేటీకరణకి పోతున్నటువంటి ఈ స్టీల్ ప్లాంట్ను ఆపటంలో చంద్రబాబుకి ఎంత సమర్థత ఉందో చూపించమనాలా. లేనప్పుడు ఎందుకు మనకి ముఖ్యమంత్రులు ఎందుకు? ఈ దృష్టితో బహుజన్ సమాజ్ పార్టీ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తుంది. ఈ ఉత్తరాంధ్రలో బాగుపడినటువంటి రాజకీయ నాయకులు, ఉత్తరాంధ్ర సంపదను దోచుకున్నటువంటి నాయకులు వలస నాయకులు, ఇక్కడి వాళ్ళు కాదు వాళ్ళు. అందువలన ఉత్తరాంధ్ర ప్రజలు గమనించాలా, ఈ నాయకుల్ని ఈ ప్రాంతం నుంచి తరిమి కొట్టాలా, తరిమి కొట్టి బుద్ధి చెప్పాలా, తిరగనేయకుండా చేయాలా. శ్రీభరత్ కావచ్చు,
అంతకుముందున్న ఎంవివి సత్యనారాయణ ఎంపీ అయ్యాడు, అతను కావచ్చు. గంటా శ్రీనివాసరావు రిజైన్ చేసి ఇప్పుడేం చేస్తున్నాడు? ఏమిటి వీళ్ళు చేసే పనేంటి? ఈ ప్రజలకి ఏం చేస్తారు వీళ్ళు? ఇక్కడ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రజలందరూ చాలా అమాయకులని, ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేనివారని, శాంతి కాముకులని, మంచి వాళ్ళని మీరు దోచుకుంటారా? ఇది ఎంతటి అన్యాయం చెప్పండి. ఈ రోజున ఈ ఉత్తరాంధ్ర రాజకీయాల్లో గత 4 దశాబ్దాలుగా వందల కోట్లు సంపాదించినటువంటి బొత్స సత్యనారాయణ ఏం చేస్తున్నాడు? తాబేదారులుగా వ్యవహరిస్తున్నాడా అటు జగన్మోహన్ రెడ్డికి? ఈ ఉత్తరాంధ్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టాడా? మరి ధర్మాన ప్రసాదరావు ఏం చేస్తున్నాడు? వందల కోట్లు సంపాదించి ఈ రోజున ఈ స్టీల్ ప్లాంట్ని ఇట్లా అనాథలాగా వదిలేస్తారా? ఉత్తరాంధ్ర రాజకీయ అనాథనా? చెప్పండి. ఈ ఉత్తరాంధ్రని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరా? పట్టించుకోరు. కారణం ఏముంటే ఇక్కడ ఉన్నదంతా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు కాబట్టి వీళ్ళంటే చులకన భావం. వీళ్ళ సీట్లు కావాలా, వీళ్ళ ఓట్లు కావాలా, వీళ్ళ ప్రభుత్వాలు కావాలా, వీళ్ళని దోచుకోవాలా. ఇది ఈనాడు తెలుగుదేశం కానీ, వైసీపీ కానీ, కాంగ్రెస్ కానీ వాళ్ళు చేసే పని. ఇక్కడే ఎంపీ అయినటువంటి కేంద్ర మంత్రి పురంధేశ్వరి ఏం చేస్తుంది చెప్పండి? ఈ రోజున వెళ్ళి మోడీ చేత ఒక స్టేట్మెంట్ ఇప్పించాలా పురంధేశ్వరి? ఆమె కేంద్ర మంత్రి